ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్ -50°C సియాచిన్ ఏరియాలో కానీ 40°C అయిన డెజర్ట్ ఏరియాలో కానీ అత్యంత ప్రమాదకరమైన అస్సాం ఫారెస్ట్ ఏరియా నుంచి దేశం కోసం పోరాడి సెలవులో కానీ లేదా రిటైర్మెంట్ తీసుకుని ఇంటికి వస్తే ఎంతమంది ఆయనకి హారతిపళ్ళంతో గౌరవిస్తారు, ఎంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటారు. ఈ దేశంలో మొన్నటి వరకు పాప్కార్న్ మీద GST పెరిగిందని చెప్పి చాలా మంది గోల పెట్టేస్తా ఉన్నారు. కానీ అదే మూవీ థియేటర్లో 10x రేట్లతో మీకు పాప్కార్న్ అమ్ముతున్నా, 30x రేట్లతో టికెట్లు అమ్ముతున్నా కూడా ఇదే జనాలు ఏమాత్రం సిగ్గు లేకుండా కొనుక్కుంటా ఉన్నారు. జై భీమ్ లాంటి మంచి సినిమాలు, సొసైటీకి మంచిగా మెసేజ్ ఇవ్వగలిగే సినిమాలకి అవార్డు ఇవ్వడం చేతగాని సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఫిల్మ్ అవార్డు సిస్టమ్ ఈరోజు ఈ మూవీ విషయంలో కానీ ఈవెంట్ల విషయంలో ఏది పడితే అది మాట్లాడతాం. మరోవైపు ఇక్కడ అల్లు అర్జున్ కేసులో పీకే ఫ్యాన్స్ కొద్దిగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ అల్లు అర్జున్ ఒక క్రిమినల్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటి ఆ సంఘటన సందర్భంలో పీకే కూడా రోడ్డు మీద చేసిన సందర్భం అందరికీ తెలిసింది. సో ఇక్కడ ఎవరు కూడా అంత ఖచ్చితమైన వ్యక్తులు కాదని మనం గ్రహించాలి. ఎంటర్టైన్మెంట్ కోసం లేదా అన్నసిరి వాటిల కోసం కొన్ని వేలు ఖర్చు పెట్టే పేరెంట్స్ కానీ వ్యక్తులు కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ లేదా మ్యూచువల్ ఫండ్ SIPs కోసం కనీసము 5% 10% వాళ్ళ ఇన్కంలో ఎందుకు ఉంచట్లేదు? హాయ్, ఇలాంటి నెగిటివ్ టాపిక్స్ మీద లేదా కంట్రవర్సీ టాపిక్స్ మీద వీడియో చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కొంతమంది ఆడియన్స్ కోసమో లేదా ఇంకేదో ఉద్దేశంతో కొన్ని బయాస్డ్ ఇంట్రెస్ట్లతో మేబీ వీడియో చేయొచ్చు, దీని మీద మాట్లాడవచ్చు. నా వరకు అయితే ఇలాంటి టాపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి ఇష్టపడను. కానీ ఈ ఈవెంట్ ఏదైతే గత కొన్ని రోజులుగా మనం హైదరాబాద్ తెలంగాణలో చూస్తున్న ఇష్యూ చాలా వరకు కొన్ని రకాల క్వశ్చన్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, లాలో లూప్ హోల్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ ఇలా ప్రతి ఒక్కరిని టచ్ చేసింది. ప్రతి సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని, మన సైకాలజీలో ఉన్న తప్పులు, సిస్టంలో ఉన్న తప్పులు ఇవన్నీ ఒక్కసారిగా బట్టబయలు చేసింది లేదా చూపించింది అనుకోవచ్చు. సో ఇలాంటి టాపిక్ గురించి ఒక కేస్ స్టడీగా ఈ టాపిక్ నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీద డిఫరెంట్ అనాలిసిస్ లేదా అండర్స్టాండింగ్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని చెప్పి ఈ వీడియోతో నేను చేయాలని నిర్ణయించుకున్నాను. జనరల్గా ఇలాంటి టాపిక్స్ ఒక బురదలో రాయి వేయడం లాంటిది. ఎందుకంటే ఏం చెప్పినా కూడా ఎదుటి వాళ్ళు నెగిటివ్గా అనుకోవడానికి లేదా కామెంట్ చేయడానికో లేదా ఇంకేదో విధంగా అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ హీరోని నేను పొగిడాను అనుకోండి, వేరే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. ఆ హీరోదే తప్పని నేను ఏదో అన్నాను అనుకోండి, కొంతమంది సపోర్ట్ రావచ్చు, కొంతమంది వ్యతిరేకించవచ్చు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి నేను వ్యతిరేకంగా మాట్లాడినా, ఫేవర్గా మాట్లాడినా డిఫరెంట్ వెర్షన్స్తో డిఫరెంట్ పీపుల్ వస్తారు. సో ఇవన్నీ ఛాలెంజ్గా తీసుకొని ఒక వీడియో చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ నేను నా ఉద్దేశం ముందుగా చెప్పినట్టుగా ఎవరినో టార్గెట్ చేయడము లేదా దీని మీద ఏదో డిస్కస్ చేయడం అనేది కాకుండా ఈ ఈవెంట్ ఇప్పుడు గత 15 రోజులుగా ఏదైతే హైదరాబాద్లో జరిగిందో ఆ ఈవెంట్ సందర్భంలో మన సిస్టంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్, ఆ తర్వాత దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటని చెప్పి చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి దయచేసి ఎవరైతే పాజిటివ్గా ఉంటారో అండ్ ఒక లెర్నర్గా తెలుసుకోవాలనుకుంటున్నారో లేదా మా నుంచి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చివరి వరకు వీడియోని చూడండి. ఎవరైతే బయాస్డ్గా లేదా నేను వాడే లాంగ్వేజ్ బానిస, ఒక పొలిటీషియన్కి బానిసగా, ఒక సెలబ్రిటీకి బానిసగా, ఒక ఇన్ఫర్మేషన్కి బానిసగా బతికే వాళ్ళైతే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే బానిసలుగా ఉండే వాళ్ళకి ఆలోచనలు ఉండవు. వాళ్ళు వాళ్ళ యొక్క రిజిడ్ మెంటాలిటీతోనే ఆలోచన చేస్తారు. ఒక హీరోని నేను వ్యతిరేకిస్తే ఆ హీరోని గాఢంగా అభిమానించే అభిమాని దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. ఒక లీడర్ని నేను వ్యతిరేకించాను అనుకోండి, ఆ పార్టీని ఫాలో చేసే వ్యక్తి యాక్సెప్ట్ చేయలేడు. మేబీ ఆ వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్తే నేను చెప్పింది యాక్సెప్ట్ చేయొచ్చేమో. సో ఈ విధంగా ఒక రిజిడ్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే ఈ వీడియో వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. నేను పాజిటివ్ పీపుల్ అండ్ లెర్నర్స్, పేరెంట్స్ అండ్ ముఖ్యంగా సైకాలజీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మనీ పట్ల, లా పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని చివరి వరకు ట్రై చేయండి. అండ్ మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, పేరెంట్స్ అయితే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఒకవేళ మీరు 18 సంవత్సరాల లోపు వాళ్ళు పిల్లలు అయితే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ టాపిక్ని లేవనెత్తుతా ఉన్నాను అండ్ ఆ సెన్సిటివ్ టాపిక్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ కూడా డిస్కస్ చేయబోతా ఉన్నాను. సో ఈ వీడియో చూసే ముందు ఇవైతే గమనించగలరు. నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను, ఒకవేళ బానిసలు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే నా కంటెంట్ ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్, పాజిటివ్ మైండెడ్ పర్సన్స్కే సూటబుల్ అవుతూ ఉంటుంది.
నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. నాకు ఇష్టమైన టాపిక్ ఫినాన్స్ రిలేటెడ్ టాపిక్ కాకుండా సైకాలజీ, ఆ తర్వాత లా అండ్ మనీ. ఒక మనిషి హ్యాపీగా బతకాలన్నా అండ్ బతకాలన్నా కూడా ఈ 3 చాలా ఇంపార్టెంట్. లా పట్ల అవగాహన లేకపోయినా అండ్ లాకి వ్యతిరేకంగా ప్రవర్తించినా, మనీ పట్ల గౌరవం లేకపోయినా అండ్ మనీని మిస్‌యూజ్ చేసినా, అన్నిటికన్నా ముఖ్యమైనది మన సైకాలజీలో మనకి కంట్రోల్ లేకపోయినా అండ్ సైకాలజీని మిస్‌యూజ్ చేసినా కూడా ఒక మనిషి యొక్క జీవితం తలకిందులవుతుంది లేదా హెల్ అవుతుంది. సో, ఇవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీనికి సంబంధించి ప్రతి సందర్భంలో ఒక ఈవెంట్‌ని, ఒక సిట్యుయేషన్ తీసుకొని ఈ 3 పాయింట్లు నేను బలంగా చెప్తా ఉంటాను. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన గురించి నేను మళ్ళీ చెప్పి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ వాస్తవం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నా డెరివేషన్స్ లేదా నా అనాలిసిస్ చెప్పే ముందు నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. నా మొత్తం అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా అసలు ఏం జరగలేదు. అందరూ వెళ్లారు, సినిమా చూసారు, హ్యాపీగా రిటర్న్ అయిపోయారు. అంతా హ్యాపీగా ఉంది. కానీ ఆ సందర్భంలో జరిగిన కొన్ని లూప్ హోల్స్‌లో గాని, ఆ తదనంతరం గాని నార్మల్‌గా ఎలా ఉంటే ఆ లా దాంట్లో మనం నేర్చుకోవాల్సిందేంటి? దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటి అని చెప్పి చెప్పబోతా ఉన్నాను. అయితే జరిగిన సంఘటన గురించి కూడా మనం మాట్లాడాలి. అండ్ మాట్లాడవలసిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. అండ్ మాట్లాడడంలో తప్పు లేదని చెప్పి నేను ఒక 4 పాయింట్లు అయితే దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాను. మొదట్లో నేను అందరూ అనుకున్నట్టుగా అల్లు అర్జున్ తప్పు లేదు అని అనుకున్నాను. కానీ రీసెంట్‌గా వచ్చిన వీడియో విజువల్స్ అన్నీ చూసిన తర్వాత తన తప్పు అయితే చాలా క్లియర్‌గా ఉంది. జడ్జిమెంట్‌ల గురించో లేకపోతే పనిష్మెంట్‌ల గురించి మనం మాట్లాడే హక్కు మనకు లేదు. ఇట్స్ ఇన్ కోర్ట్. అది కోర్ట్ చేతిలో ఉంటుంది. జడ్జ్ యొక్క డిస్క్రిప్షన్ మీద అది ఆధారపడి ఉంటుంది. సో, దానికి ఇలా పనిష్మెంట్ చేయాలి, అలా చేయాలని చెప్పి మనం చెప్పలేము. కానీ మొత్తం ఈవెంట్‌లో మనం ఇదివరకు అనుకున్నట్టుగా ఇది పొలిటికల్‌గా ఆయన మీద ఏదో ఒక రివెంజ్ తీస్తున్నారని అనుకోకుండా ఇక్కడ ఆయన తప్పు క్లియర్‌గా తెలుస్తా ఉంటుంది. ఇలాంటి తప్పులైతే భవిష్యత్తులో జరగకూడదని మనం అనుకుంటాం. అండ్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ కూడా ఉంది. సీఎం లేదా గవర్నమెంట్ కూడా అల్లు అర్జున్ కాకుండా ఇంకెవరో అయితే ఇలాంటి సీరియస్ స్టెప్ తీసుకుంటారా అనేది కూడా డౌటే. అయితే ఇవన్నీ పక్కన పెడితే గవర్నమెంట్ ఈ విషయంలో కొంతవరకు కరెక్ట్‌గానే ప్రవర్తిస్తుందని మనం అనుకోవచ్చు. అయితే కొన్ని లాలో చేసిన తప్పులైతే ఇక్కడ మనకు తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇంత ఎవిడెన్స్ మీ దగ్గర ఉండేటప్పుడు మీరు ఇదివరకే ఈ ఎవిడెన్స్‌ని మన తెలంగాణ సమాజానికో లేదా మీడియాకి ముందుగా తెలియజేసుంటే గవర్నమెంట్ పట్ల ఒక సానుకూల అండర్‌స్టాండింగ్ అయితే వచ్చే ఉండేదేమో. కానీ అది ఇప్పుడు లాస్ట్ 2 డేస్‌లో అయితే అది షేర్ చేశారు. ఇదే వీడియో షేర్ చేయడం లేదంటే ఈ జరిగిన సంఘటనని ఇంకొద్దిగా బెటర్‌గా మీరు ఎక్స్‌ప్లనేషన్ ముందే ఇచ్చుండుంటే ఇంకొద్దిగా ప్రజల్లో మీ యొక్క గవర్నమెంట్ పట్ల ఒక అభిప్రాయం అనేది వేరే విధంగా ఉండేది అని నేను అనుకుంటా ఉంటాను. మరోవైపు ఇక్కడ నేను పేరెంట్స్ గురించి ఎటువంటి కామెంట్ అయితే చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే బాధల్లో ఉన్నారు. నేను ఇంకేదో జడ్జిమెంట్ ఇవ్వడం లేకపోతే ఇంకెవరో జడ్జిమెంట్ అన్నది కరెక్ట్ కాదు. కానీ ఒక ఆర్డినరీ పర్సన్‌గా లేదా ఒక నార్మల్ పర్సన్‌గా మనం ఆలోచన చేస్తే అంత హఠాత్తుగా లేదా అంత అర్జెంట్‌గా మనం ఫస్ట్ డే వెళ్ళవలసిన అవసరం ఎవరికైతే లేదు. మేబీ జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. అది అందరూ ఎంటర్‌టైన్‌మెంట్ అని అనుకుంటారు గానీ ఎవరు కూడా ఒక ఇదవుతదని ఎవరు అనుకోరు. అది గవర్నమెంట్ అయినా లేకపోతే సెలబ్రిటీ అయినా లేకపోతే ఎవరైనా కూడా ఇలా జరుగుతదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, ఇట్స్ అన్‌ఫార్చునేట్ థింగ్. దాన్ని మనం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా చెప్పడం కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్‌లో నాకు బాధ కలిగినది యాక్చువల్లీ కోర్ట్ హాల్. కోర్ట్‌లో ఏ రోజైతే నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ యొక్క బెయిల్ పిటిషన్ పెట్టారో ఆయన ఏదో ఒక జోక్ ఏశారు. అక్కడ అందరూ నవ్వుకుంటా ఉన్నారు. మేబీ అది లైవ్ కాకపోయుంటే బాగుండేమో. ఎందుకంటే ఇలాంటి సీరియస్ ఇష్యూస్‌లో మీరు కోర్ట్‌లో మీరు నవ్వుకుంటా ఉంటే అది సొసైటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉందో నాకైతే అర్థమైతలేదు. మరోవైపు అల్లు అర్జున్‌కి బెయిల్ వచ్చిన సందర్భంలో కొన్ని సోషల్ మీడియాలో అలాంటి వాటిలో నేను ఒక పోస్ట్ అయితే వైరల్ అవ్వడం చూశాను. ఆయన రిచ్ పర్సన్ కాబట్టి బెయిల్ వచ్చింది. పూర్ పీపుల్‌కి బెయిల్ వస్తదా? అవన్నీ కామెంట్స్ అయితే డిఫరెంట్ ఒపీనియన్స్‌తో వస్తాయి. ఎందుకంటే అల్లు అర్జున్‌కి ఎవరు యాంటీ ఉన్నారో మీకు తెలుసు. అండ్ ఇవన్నీ పొలిటికల్ ఇతర విషయాలన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడవలసిన ఒక లీగల్ పాయింట్ కూడా ఉంది. బెయిల్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అనమాట. అది ఎవరికైనా వర్తిస్తది. ఒకవేళ రిచ్ పర్సన్ అయితే వాళ్ళు ఫైట్ చేయగలచ్చు. అది దాన్ని మనం డినై చేయలేం. అసలు లాలో వచ్చిన ఒక క్లాజు. అయితే నేను అర్థం చేసుకుందంటే చాలా మందికి లాలో ఒక అవగాహన లేదు. అండ్ లా పట్ల ఒక అండర్‌స్టాండింగ్ కూడా లేదు. సో, దాని గురించి కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉన్నాను. అయితే నేను ఇదివరకు చెప్పినట్టుగా జరిగిన సంఘటన గురించి పదే పదే మాట్లాడకుండా ఈ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఈ సంఘటనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్‌కి ఒక రిక్వెస్ట్ లేదనుకోండి లేదా ఒక డిస్కషన్ అనుకోండి. నేను అన్‌ఫార్చునేట్‌లీ ఇలాంటి మూవీస్‌కి ఏదైతే ఈ 'పుష్ప' మూవీకి ఫస్ట్ డే వెళ్ళే ఇంట్రెస్ట్ చూపించే పేరెంట్స్ ఇంకా చాలా మంచి మూవీస్ ఉన్నాయి కదా! మంచి మూవీస్‌ని ఎందుకు ఆదరించట్లేదు? అలాంటి మంచి మూవీస్ మీ పిల్లలకి ఎందుకు చూపించట్లేదు? చాలా మంచి మంచి మూవీస్ వచ్చాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా ఒక వ్యక్తి ఎలా మారాడు?
ఇంకొక మూవీలో ఇంకొక వ్యక్తి ఎలా లాయర్‌గా అయ్యాడు. అలాంటి ఇన్‌స్పిరేషన్ మూవీస్ ఎందుకు చూపించట్లేదు? అది డే వన్‌లో ఎందుకు చూపించట్లేదు? చాలా మంచి మూవీస్ కలెక్షన్స్ లేకుండా బాధపడతా ఉన్నాయి. చాలా మంచి మూవీస్ మంచి కలెక్షన్స్ రాలేదు. సో, అలాంటి మూవీస్‌కి మీరు సపోర్ట్ చేయాలి కదా! ఇలాంటి మూవీస్‌కి మీరు డే వన్‌లో చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? తర్వాతైనా మీరు చూడొచ్చు. నేను చూడొద్దని నేను ఎవరిని అనను. ఎందుకంటే నేను కూడా ఇక్కడ మూవీ లవర్‌ని. నేను కూడా మూవీస్ చూస్తా ఉంటాను. మూవీ చూడొద్దని నేను ఎప్పుడు అనను. ఎంటర్‌టైన్ పర్పస్ చూసుకోవచ్చు. కానీ డే వన్ అంత డబ్బులిచ్చి చూడవలసిన అవసరం లేదు. అండ్ ఈవెన్ డే వన్‌లో కూడా అలాంటి మూవీస్‌కి ఎళ్ళకపోతే కాదు అని ఇంటెన్షన్‌తో ఎందుకుంటున్నారైతే నాకు అర్థమైతలేదు. ఎస్పెషల్లీ పేరెంట్స్ గురించి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చాలా వాలిడ్ అండ్ రియల్ టైమ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు లైక్ చేయక్కర్లేదు, సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు. కానీ మన వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో దట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం చేస్తున్న తప్పులేంటి? అనేది రియల్ టైమ్‌గా చాలామందికి అర్థం కావడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్‌లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అండ్ ఇతరులకి షేర్ చేయండి. అండ్ ఇక్కడ కూడా నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడాలి. అన్‌ఫార్చునేట్‌లీ రీసెంట్ టైమ్స్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేరెంట్స్, ఎస్పెషల్ పేరెంట్స్ ఒకప్పుడు ఏదైనా ఐటెమ్ సాంగో లేదంటే ఏదైనా కొద్దిగా ఎక్కువ వల్గర్‌గా ఉన్న సాంగ్ గానీ, డైలాగ్ గానీ ఏమైనా వస్తే సడెన్‌గా ఆ ఛానల్ మార్చడం లేదా ఆ వీడియోని మార్చడం చేసేవాళ్ళం. కానీ ఈరోజు చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఐటెమ్ సాంగ్ డాన్స్ చేస్తా ఉంటే లేదా అబ్యూజ్డ్ వేలో ఏదైనా ఇచ్చేస్తా ఉంటే వాళ్ళని ఇంకొద్దిగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసే తప్పుకి చప్పట్లు కొట్టి మరి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అసలు ఈ పేరెంటింగ్‌లోనే చాలా తప్పు ఉందని నా ఉద్దేశం. కొన్ని దేశాల్లో ఈవెన్ పిల్లల మీద చెయ్యెత్తినా కూడా కేసు ఫైల్ చేస్తా ఉన్నారు. కానీ మన దేశంలో అలాంటి చట్టాలు లేవు. కానీ ఖచ్చితంగా రావాలి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ యొక్క గారాబం అనుకోండి, నెగ్లిజెన్స్ అనుకోండి, పిల్లల యొక్క జీవితాల్ని తప్పుదారులు పట్టిస్తా ఉన్నారు. తప్పుడు పద్ధతిలో పెంచుతా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది నేను గత కొన్నాళ్ళుగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. కొంతమంది రిచ్ పీపుల్, సెలబ్రిటీస్ లేదా హైలీ రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలకి ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఇచ్చేస్తా ఉన్నారు. ఆ డబ్బు తీసుకొని లేకపోతే ఆ డబ్బుని వాళ్ళు ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియక డిఫరెంట్ రాంగ్ వేస్‌లో వాళ్ళు లైఫ్‌ని అయితే స్పెండ్ చేస్తా ఉన్నారు. చాలామంది డ్రగ్స్‌కి అడిక్ట్ అయిపోతా ఉన్నారు. ఆల్కహాల్‌గా అయిపోతా ఉన్నారు. రీసెంట్‌గా చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క పిల్లల్ని కోల్పోయారు. వాళ్ళ పేర్లైతే నేను చెప్పలేను. కానీ చాలామంది అత్యంత దారుణంగా కార్ యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్స్ దానికి కారణం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క డ్రగ్ అడిక్షన్స్ లేదా వాళ్ళు వెళ్ళిన ఓవర్ స్పీడ్. ఇవన్నీ ఎందుకు? బికాస్ పేరెంట్స్‌కి పిల్లలు పెంచడం చేత కాదు. పెంచడం తెలియదు. అండ్ వాళ్ళు పెంచే విధానం తప్పు. సో, ఈ సంఘటనలో పేరెంట్స్ యొక్క రోల్ ఎంత లోపభూయిష్టంగా లేదా తప్పుడు విధానంలో ఉందని చెప్పి మనం అందరం అర్థం చేసుకోవాలి. చాలామంది పేరెంట్స్ మంచి పేరెంట్స్‌గా చేస్తా ఉండొచ్చు. కానీ సొసైటీలో వస్తున్న భారీ మార్పులు, చాలా ఛాలెంజెస్ అండ్ పేరెంట్స్ యొక్క టైమింగ్స్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ జాబు లేదా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో పిల్లల్ని ఎలా ఇచ్చేయాలో కూడా చాలామందికి తెలియట్లేదు. ఎస్పెషల్లీ ఏదో ఒక మానియాలో ఏదో ఒక కోర్స్‌లో జాయిన్ చేసి వాళ్ళని ఫోర్స్ చేయడం లేదా అప్పటికప్పుడే వాళ్ళకి ఏదో వీళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నట్టుగా అన్నెసెసరీ ఇలాంటి వల్గర్ కంటెంట్‌లోకి పుష్ చేయడం చేస్తా ఉంటారు. ఇప్పుడు మీరెళ్ళింది స్వామి వివేకానంద మూవీకి కాదు, లేకపోతే మన భగత్ సింగ్ మూవీయో అట్‌లీస్ట్ రీసెంట్‌గా ఎవరైనా సక్సెస్‌ఫుల్ అయిన ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లేదా మోటివేషన్ ఇచ్చే స్పోర్ట్స్ పర్సన్ యొక్క మూవీ కాదు. ఒక స్మగ్లర్ మూవీ. నేను సినిమాని క్రిటిక్ చేయట్లేదు. నేను ఇక్కడ పేరెంట్స్ గురించి అంత నీడ్ ఏమైనా ఉంది? అది చూడకపోతే డిసప్పాయింట్ అయిపోతారని అనుకోవడం ఏంటి? అంటే ఇంతవరకు మనం లైఫ్‌ని స్పెండ్ చేయలేదా? ఇదివరకు మన పేరెంట్స్ మనకి మంచి మార్గంలో నడిపించలేదా? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఒక మంచి సమాజం తయారవ్వాలంటే మంచి వ్యక్తులు, ఆ మంచి వ్యక్తులు కావాలంటే మంచి పేరెంట్స్. సో, ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏ విధంగా గైడ్ చేస్తా ఉన్నారు, ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు అండ్ ఏది ఇంపార్టెంట్ కాదు ఖచ్చితంగా చెప్పాలి. రీసెంట్‌గా గుకేష్ అనే వ్యక్తి అత్యంత చిన్న వయసులోనే చెస్ గ్రాండ్ మాస్టర్‌గా అయ్యాడు. ఆయన చెస్‌లో గ్రాండ్ మాస్టర్ అయ్యారని చెప్పేసి అందరూ చెస్‌లో కింగ్ అయిపోయే అవసరం లేదు. కానీ అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ లైఫ్‌లో నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సక్సెస్‌ఫుల్ స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు. తెలంగాణలో కూడా మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకోండి. వాళ్ళ నుంచి మీ పిల్లలకి ఏం మీరు నేర్పించగలరో అది చూడండి. కానీ ఇలాంటి చెత్త సినిమాలకి మీరు ఫస్ట్ రోజు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అలాంటి సినిమాలు చూపించవలసిన అవసరం ఏమైనా ఉంది? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, సినిమాలకి, హీరోలకి నేను వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు. నేను ఇక్కడ మాట్లాడేది కేవలం పేరెంట్స్, పిల్లలు. ఇది నా సబ్జెక్ట్. అండ్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ మూవీస్, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ సెలబ్రిటీస్, యాక్టర్స్ ఆర్ ఎనీథింగ్. నేను కూడా మూవీ లవర్ని. నేను కూడా మూవీ చూస్తూ ఉంటాను. ఆ మూవీస్‌లో మనం చాలా నేర్చుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్, ఇన్స్పిరేషన్
చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు మనకున్నారు. మన తెలుగులో మనం గర్వించదగ్గ యాక్టర్స్ ఉన్నారు. ప్రపంచం గర్వించదగ్గ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అలా అని చెప్పి మనం వాళ్ళు బానిసలుగా అవ్వవలసిన అవసరం లేదు. ఒక ఆర్ నారాయణమూర్తి గారు కేవలం ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం కమర్షియల్ మూవీలో కూడా ఆయన ఇప్పుడు వరకు యాక్ట్ చేయలేదు. అంత గొప్ప యాక్టర్స్ మనకున్నారు. ఇంకా చాలా మంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి మనం డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మన ఎంటర్టైన్మెంట్కి వాళ్ళ మూవీస్ చూడవలసిన తప్పే లేదు. దానికి కూడా లిమిట్ ఉంది. కానీ ఈ రోజుల్లో ఆ లిమిట్లని దాటి వాళ్ళ ఒక రకమైన మానియా అంటాను. అంటే అందరూ దానికి అడిక్ట్ అయ్యారు. అందరూ అది చేస్తూ ఉన్నారు. మేము అది చెయ్యాలి. లేదా చేయకపోతే మా ప్రెస్టీజ్ ఎఫెక్ట్ అవుతుంది, లేదా నేనేదో మిస్ అవుతున్నానా అనే ఒక ఇంటెన్షన్తో చాలామంది మూవీస్ కానీ, మ్యూజిక్ కాన్సర్ట్స్ లేదా క్రికెట్ మ్యాచెస్ కానీ టికెట్స్ దొరకపోతే పిచ్చెక్కిపోతూ ఉన్నారు. ఆ టికెట్స్ కోసం పిచ్చైపోతూ ఉన్నారు. ఎంత డబ్బైనా పే చేస్తూ ఉన్నారు. ఫస్ట్ డేకి నార్మల్గా 100 రూపీస్ 150 రూపీస్ ఉన్న టికెట్ ఫస్ట్ డేకి లేదా వాళ్ళు డిమాండ్ చేసుకున్న టైం కావాలంటే 10 టైమ్స్ 20 టైమ్స్ ఎక్కువ ఇచ్చి కూడా కొనుక్కుంటా ఉన్నారు. అంత క్రేజ్ ఎందుకు వస్తా ఉంది? సో ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోలో చెప్పబోతా ఉన్నాను. ఇదివరకు చెప్పినట్టుగా ఈ మొత్తం ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సినవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి సైకాలజీ, 2 లా అండ్ మనీ. సైకాలజీ ముందుగా మాట్లాడుకుంటే మనకి మిగతావి చాలా ఈజీగా బెటర్గా అర్థమవుతుంది అని చెప్పి నేను సైకాలజీ గురించి ముందుగా మాట్లాడుతూ ఉన్నాను. సైకాలజీ అంటే దీన్ని మనం ఏదో చెడుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది జనరల్గా మన యొక్క మనస్తత్వాన్ని లేదా మన యొక్క మైండ్స్ గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ సంఘటన గురించి కానీ లేదా ఇతర విషయాల్లో కానీ మన యొక్క సైకాలజిస్ట్ అండ్ పబ్లిక్ సైకాలజీ ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గత కొన్నాళ్ళుగా లేదా కొన్ని దశాబ్దాలుగా మనకి సెలబ్రిటీ వార్షిప్ అనేది పెరిగిపోయింది. అంటే సెలబ్రిటీస్ని మనం దేవుళ్ళగా కొలవడం అండ్ సెలబ్రిటీస్ని మనకన్నా ప్రత్యేకమైన వాళ్ళని చెప్పి ట్రీట్ చేయడం అనేది బాగా పెరిగింది. ఎస్పెషలీ మన సౌత్ ఇండియా అండ్ తెలుగులో. అండ్ ఈ సాంప్రదాయం లేదా ఈ ట్రెడిషన్ ఈవెన్ నార్త్ ఇండియాలో ఈవెన్ ఇంటర్నేషనల్లో కూడా ఉంది, లేదని మనం చెప్పలేము. కానీ మన సౌత్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో ఇది కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ సెలబ్రిటీ వార్షిప్ ఎందుకు వచ్చింది అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ 3 రీజన్స్ అయితే మనకు తెలుస్తూ ఉన్నాయి. ఒకటి, జనరల్గా సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు పీపుల్, ఆంధ్ర పీపుల్ ఎంటర్టైన్మెంట్ లవర్స్. ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎంటర్టైన్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వ్యక్తుల పట్ల ఆటోమేటిక్గా ఒక రకమైన ఎమోషన్ లేదా బాండ్ అయితే ఏర్పడుతూ ఉంటుంది. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఏమవుతుందంటే చాలా మందిలో కొన్ని ఇన్నర్ ఒపీనియన్స్, ఫీలింగ్స్ లేదా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఫుల్ఫిల్ చేయాలా లేదంటే అలాంటివి ఫిజికల్గా చూడాలి అంటే వాళ్ళకు ఒక ప్రెజెంటేషన్ కావాలి. సో దీనికోసం అని చెప్పి వీళ్ళు సెలబ్రిటీస్ని లేదంటే స్టార్స్ని వాళ్ళ యొక్క ఐకానిక్గా లేదంటే సూపర్ హీరోస్గా ట్రీట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక ఫినామినా ఏమిటంటే జనరల్గా మనం హెరిడ్ గ్రూప్తో ఫాలో అవ్వడం అలవాటు. మనకి ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఒక వ్యక్తి సెలబ్రిటీగా ట్రీట్ చేయడం లేదా ఒక వ్యక్తిని వీళ్ళు వార్షిప్ చేయడం చూసిన తర్వాత వీళ్ళు కూడా ఏదో ఒక గుంపులోకి వెళ్ళాలని చెప్పి, నేను హీరో పేర్లు చెప్పడం, కొంతమంది హీరోలు పట్ల కొంతమందికి మంచి అభిప్రాయం ఉంటుంది. కానీ ఈ అభిప్రాయం మరింత ఎందుకు బలపడుతుంది అంటే వీళ్ళందరికీ ఒక గ్రూప్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ఈ హీరోలకి గ్రూప్ కానీ లేదా అసోసియేషన్, ఫ్యాన్స్ క్లబ్స్ లాంటివి లేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా డైల్యూట్ అయిపోతారు. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ ఒక గ్రూప్లుగా లేదంటే ఒక హెరిడ్గా మారుతారో అప్పుడు వీళ్ళ యొక్క ఇంటెన్షన్ కానీ ఇంట్రెస్ట్ కానీ కొద్దిగా ఎక్కువగా అవుతుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పి కొన్ని ఫ్యాన్స్ అసోసియేషన్స్లో మనం వాళ్ళ యొక్క ఎమోషన్స్ చివరికి కొట్లాట వరకు కానీ లేదంటే ఒక రిజిడ్ మెంటాలిటీలో కూడా వెళ్ళడం చూస్తూ ఉంటాం. రీసెంట్గా నేను ఒక ఫ్రెండ్ అడిగాను, ఈ సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్తే, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా నాకు సంబంధం లేదు, నా హీరో కోసం నేను వెళ్తా అంటాడు. జనరల్గా ఒక వ్యక్తికి అభిమానం ఉండడం తప్పు కాదు, కానీ ఫ్లాప్ అయ్యే సినిమాని ఆ సినిమా చూడడం ఎంత దారుణంగా ఉన్నా కూడా చాలామంది ఆ సినిమాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కారణం ఏంటంటే ఒక రిజిడ్ మెంటాలిటీ, ఒక రకమైన సీరియస్గా ఒక ఇంటెన్సిటీ క్రియేట్ అవ్వడం వల్ల ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పారామీటర్స్ మీతో డిస్కస్ చేసే ముందు నేను కూడా చెప్తాను. ఇక్కడ ఎవరు కూడా ఎమోషన్స్కి అతీతం కాదు. అండ్ నేను కూడా, నాకు కూడా కొంతమంది అభిమాన హీరోలు ఉన్నారు అండ్ నేను వాళ్ళ పట్ల అభిమానం చూపిస్తాను. కానీ దానికి ఒక లిమిట్ ఉంది. ఒక లిమిట్ దాటిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా, దాన్ని దాటి నేను వెళ్ళను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రజనీకాంత్తో కంపేర్ చేసుకుంటే రీసెంట్గా వచ్చిన దుల్కర్ సల్మాన్ని ఎక్కువగా అభిమానిస్తాను. ఈవెన్ ఒక 6-7 సంవత్సరాల కిందట ప్రతిరోజు ఆయన యొక్క స్టేటస్ కానీ వీడియో కానీ నా వాట్సాప్లో ఉండేది. అంటే అంతగా అభిమానించేవాడు. కానీ అదే దుల్కర్ సల్మాన్ లాస్ట్ 3-4 ఇయర్స్లో ఒక్కపొడి తీసిన మంచి సినిమాలు ఏవైతే అందమైన జీవితం లేదా 100%లో ఇలా చాలా మంచి సినిమాలు తీశాడు. ఆయన తీసిన బెంగళూరు డేస్ అనేది నాకు అత్యంత నచ్చిన సినిమా. వాటితో కంపేర్ చేసుకుంటే రీసెంట్గా కొన్ని సినిమాలు తీశారు, అందులో ఆయన నెగిటివ్ రోల్ ప్లే చేస్తారు. ఆ రోల్ని నేను యాక్సెప్ట్ చేయలేక ఈవెన్
తెలుగులో ఎంతో పాపులర్ అయిన 'మహానటి' మూవీని కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే అది ఆయన్ని ఆ విధంగా నేను నెగెటివ్‌గా చూడలేకపోయాను. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో, నా అభిమాన హీరో అయినా కూడా నేను ఆయన నెగెటివ్‌గా నేను చూడలేక కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ అభిమాన హీరో అయినా కూడా నెగెటివ్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. ఫ్లాప్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనం అనుకోవడానికి 2 విధాలుగా కూడా కొంతమంది చాలా రిజిడ్‌గా ఉంటారు. ఎదుటి వాళ్ళ తప్పులున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో, అది కొన్నిసార్లు కరెక్ట్ అయిన ఎదుటి వ్యక్తి ఫెయిల్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చేమో గానీ తప్పులుండేటప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. అది మన ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేటప్పుడు జనరల్‌గా పవన్ కళ్యాణ్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్ అనేది తప్పు కాదు. ఒక వ్యక్తి మీరు అభిమానించడం తప్పు కాదు. కానీ అంత రిజిడ్‌గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ సందర్భంలో చాలామంది చాలా రిజిడ్‌గా వెళ్ళిపోయారు. ఈవెన్ ఎలక్షన్ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కొన్ని వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని నేను అపోజ్ చేశాను. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు, తప్పు. మీరు రాజకీయాలు అయితే చేసుకున్నా కానీ వాలంటీర్ల పట్ల లేదా ఇలాంటి ఫాల్స్ రిపోర్ట్స్ అయితే ఇవ్వకూడదని చెప్పి నేను ఒక పాయింట్ అయితే మాట్లాడాను. ఆ పాయింట్ చూసిన తర్వాత నా కస్టమర్ ఎవరైతే నా ద్వారా కొన్ని మిలియన్స్ రూపీస్ ప్రాఫిట్ పొందాడో ఆ వ్యక్తి సడన్‌గా నాకు నెగెటివ్ మాట్లాడడం మొదలెట్టాడు. ఈవెన్ నన్ను హేట్ చేయడం మొదలెట్టాడు. నేను చెప్పింది వాస్తవం. పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏం చెప్పారో అది తప్పు. ఈవెన్ ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వీళ్ళ యొక్క పాయింట్‌ని నిరూపించుకోలేక. కానీ ఆయన్ని అభిమానించే వ్యక్తి ఆయన మీద ఉన్న అభిమానంతో నన్ను ద్వేషించడం మొదలెట్టారు. ఇది ఒక రిజిడ్ మెంటాలిటీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందని ఇదొక ఉదాహరణ మాత్రం. ఒక వ్యక్తిని మనం అభిమానించవచ్చు. కానీ ఇంత రిజిడ్‌గా, ఇంత అగ్రెసివ్‌గా అభిమానించవలసిన అవసరం లేదు. ఎవరో ఒక వ్యక్తిని మీరు అభిమానించారు. మీ అభిమానం మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ నా వల్ల మీకు ప్రాఫిట్ వచ్చినా కూడా ఈ ప్రాఫిట్‌ని అంతా పక్కన పెట్టి ఆయన మీద ఉన్న అభిమానంతోని నాతోనే గొడవ పడడం లేదా నా మీద ద్వేషించడం మొదలుపెట్టి ఇది ఒక్క కేసు కాదు. 2, 3 కేసెస్‌లో కూడా ఇలాగే జరిగింది. నేను ఎక్కడో కొన్ని పాయింట్‌లో నేను గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తాను. ఆ గవర్నమెంట్ చేసిన తప్పును వ్యతిరేకిస్తాను. అంతవరకు నా వల్ల బెనిఫిట్ పొందిన వ్యక్తులు కూడా, నా వల్ల ప్రయోజనం పొందిన వ్యక్తులు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నన్ను జడ్జ్ చేస్తారు తప్ప మా మధ్య ఉన్న రిలేషన్ కానీ నా వల్ల వచ్చిన బెనిఫిట్‌ని వాళ్ళు కన్సిడరేషన్ చేయరు. సో, సైకాలజీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా కూడా మీకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుందో, మీకు ఏ ప్రయోజనం ఉందో అవి చూడాలి తప్ప ఎవరి ఉద్దేశాలు మీకెందుకు? జనరల్‌గా ఈ ఎలక్షన్ సందర్భంలో గానీ, ఇంకో సందర్భంలో గానీ చాలామంది ఇతర వ్యక్తులతో గొడవ పడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ టైం వరకు లేదా విధానాలనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటాయి. నా ఒపీనియన్ నాకుంటుంది. మీ ఒపీనియన్ మీకుంటుంది. నా ఒపీనియన్ వేరేగా ఉందని చెప్పేసి గొడవ పడవలసిన అవసరం ఏమీ లేదు. కానీ యాజ్ పర్ దేర్ సైకాలజీ వాళ్ళు ఒక అభిప్రాయంలో ఉంటారు. అండ్ వాళ్ళు అనుకున్న అభిప్రాయాలు ఇతరులు కూడా యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటారు. నేను ఎప్పుడైనా కూడా నా అభిప్రాయాన్ని చాలా ఓపెన్‌గా, క్లియర్‌గా చెప్పేస్తాను. అది ఎనీ సోషల్ మీడియాలో ఏ ప్లాట్‌ఫామ్ అయినా కూడా నా అభిప్రాయాన్ని చాలా క్లియర్‌గా, ఓపెన్‌గా చెప్పేస్తాను. యాక్సెప్ట్ చేయమని కూడా నేను ఎవరిని అనను. యాక్సెప్ట్ చేయాలో లేదో అది వాళ్ళ చాయిస్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రైట్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. సో, దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నా అభిప్రాయం ఉంది కాబట్టి అది మీకు ఉండాలని చెప్పి నేను అనకూడదు. ఎందుకంటే అది తప్పవుతా ఉంది. సో, ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ యొక్క రైట్స్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌లు అయితే ఉంటాయి. దాన్ని మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చాలా వ్యాలిడ్ అండ్ రియల్ టైమ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు లైక్ చేయక్కర్లేదు, సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు. కానీ మన వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో దట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్‌లో మనం చేస్తున్న తప్పులేంటి? అనేది రియల్ టైమ్‌గా చాలామందికి అర్థం కావడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అండ్ ఇతరులకి షేర్ చేయండి. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్‌లో నేను ఇదివరకు చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఒక హీరో మీద ఉన్న అభిమానంతో నేను ఇచ్చిన సర్వీస్‌ని గానీ లేదా నా మీద నా వల్ల వచ్చిన ప్రాఫిట్‌ని కూడా మర్చిపోయి తన యొక్క అభిప్రాయంతో వెళ్ళిపోయాడు. అలానే ఇతర కారణాల్లో లేకపోతే ఇతర సినిమాల్లో ఇలాంటివి చాలా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈవెన్ రీసెంట్‌గా జరిగిన ఈ ఇష్యూల సందర్భంలో కూడా ఎక్కడో ఉన్న వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో వాళ్ళకేదో తెలిసినట్టుగా కామెంట్ చేయడం, ఇరు పార్టీల పట్ల వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్‌లో చాలా ఎక్కువగా చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు. కొంతమంది తప్పులు చేసి దొరకపోవచ్చు లేదా వాళ్ళకి ఆ టైం బాగుంటే ఎస్కేప్ అయ్యి ఉండొచ్చేదేమో కానీ ఇక్కడ ఎవరు కూడా అతిథులు కాదు. కానీ ఈ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే ఫ్యాన్స్ వీళ్ళే ఖచ్చితమైన వాళ్ళు, వీళ్ళే ఆదర్శ పురుషులు అని చెప్పేసి వాళ్ళ యొక్క హీరోస్‌ని లేకపోతే సెలబ్రిటీస్‌ని ప్రమోట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను వీళ్ళ పేరు, వాళ్ళ పేరు చెప్పని ఇది వాస్తవం అనమాట. ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఈ సందర్భాన్ని లేదా ఈ ఈవెంట్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ హీరోస్‌ని ప్రమోట్ చేసుకోవడానికో లేదా వాళ్ళ హీరోల మీద ఉన్న అభిప్రాయం మంచిదని చెప్పి ప్రూవ్ చేసుకోవడం కూడా చాలామంది ట్రై చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. సో, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నమాట. వాళ్ళ యొక్క నచ్చిన హీరో మీద వాళ్ళకున్న అభిప్రాయాన్ని వేరే వాళ్ళ మీదకి రుద్దడం లేదా వాళ్ళ హీరోలు తప్పు చేస్తే దాన్ని క్షమించి ఎదుటి వాళ్ళ మీద తప్పులనే గుర్తించడం. అండ్ మొన్నటి వరకు జరుగుతున్న సంఘటనలు అందరికీ తెలిసింది. జనరల్‌గా ఈ ఫ్యాన్స్‌లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. దాంట్లో మంచినే చూస్తారు. వాళ్ళకి నచ్చలేదనుకోండి ఎదుటి వాళ్ళలో చెడున్నా ఎదుటి వాళ్ళ మంచున్నా కూడా చెడే చేసేస్తారు. మొన్నటి వరకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఒకటైనప్పుడు
పుష్ప సినిమాని వీళ్ళే సక్సెస్ చేశారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్తో దూరం అయ్యారో అల్లు అర్జున్కి టార్గెట్ చేయడం మొదలు. మరీ ముఖ్యంగా ఈయన ఏదో క్రైమ్ చేసుండొచ్చు, ఈయన క్రైమ్ చేశారని చెప్పి పుష్ చేస్తా ఉన్నారు. మరి ఏం చేసిన తప్పులు లేవా? ఇప్పుడు ఆ యొక్క ఇష్యూ సందర్భంలో పవన్ కళ్యాణ్ రోడ్డు మీద రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు. మరి అది ట్రాఫిక్ రూల్స్ కి వ్యతిరేకం కాదా? దాని మీద ఎటువంటి పాయింట్స్ అయితే మీకు లేవా? అండ్ పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? దాని గురించి ఏం ఇంకా మాట్లాడాలంటే చాలానే ఉన్నాయి, కానీ ఇవన్నీ నాకు అన్నసరి. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఫ్యాన్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సైకాలజీస్ ఇలానే ఉంటాయి. వాళ్ళకి నచ్చితే పాజిటివ్గా మాట్లాడతారు, వాళ్ళకి నచ్చలేదా నెగిటివ్ మాట్లాడతారు. అది ఈ ఈవెంటే కాదు, ఏ ఈవెంట్లో అయినా కూడా ఇట్లానే ఉంటుంది. వాళ్ళు నచ్చిన నాయకుడు ఈ పార్టీలో ఉంటే వాళ్ళకి ఫేవర్గా మాట్లాడతారు, అదే నాయకుడు వేరే పార్టీకి వెళ్తే ఆ పార్టీకి ఫేవర్గానే మాట్లాడతారు. అంటే ఎవరు స్వార్థంగా వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇక్కడ ఎటువంటి ఎథిక్స్ కానీ మోరల్ వాల్యూస్ కానీ ఎవరికీ లేదు. ఎస్, లా గురించి మనం అందరం మాట్లాడాలి, మనం అందరం డిస్కస్ చేయాలి. లా అనేటప్పుడు ఇక్కడ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఒక ట్రెండింగ్ పాయింట్, అల్లు అర్జున్ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి బెయిల్ వచ్చింది, ఇంకెవరి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళకి బెయిల్ రావట్లేదు అని చెప్పి ఒకే ఒక పాయింట్ మార్కెట్లో ట్రెండ్ అవుతా ఉంది. మేబీ అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం 2 ఫ్యాక్ట్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎవ్రీ లా ఏమంటుందంటే అరెస్ట్ అయినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. అరెస్ట్ అనేది వాళ్ళ యొక్క దర్యాప్తు లేదా ఎంక్వైరీని ఇంకొంత బెటర్గా చేసుకోవడానికి, లేదా ఆధారాలని ఆ యొక్క అక్యూజ్డ్ పర్సన్ ఆధారాలని ధ్వంసం చేయకుండా ఉండడానికి అరెస్ట్ అయితే జరుగుతుంది తప్ప ఇంకే ఉద్దేశంతో కాదు. ఒకటి. రెండవది, మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పనిష్మెంట్ అయినంత వరకు వాళ్ళు బయట ఉండొచ్చు. సో దాని గురించి మనకి బెయిల్ అప్లికేషన్ అయితే ఉంది. అయితే కొన్ని రకాల కేసెస్లో లేదా కొన్ని రకాల ఇష్యూస్లో వాళ్ళకి బెయిల్ రావడం టైం పడుతుంది, లేదా ఆ బెయిల్ అప్లికేషన్స్లో చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు. సో ఆ కారణం వల్ల చాలా మందికి బెయిల్ అయితే రాదు, అదైతే వాస్తవం. అయితే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రైట్ ఉంది, ఒక అల్లు అర్జున్కి కాదు. ఎవరి దగ్గర డబ్బులున్నా లేదా ఎవరైతే లీగల్గా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బెయిల్ అయితే వస్తుంది. అది ఫండమెంటల్ రైట్ అనమాట. ఒకటి. రెండవది, ఇక్కడ ఈ కేసు సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒకటి, రీసెంట్ టైంలో మనకి డిజిటల్ అరెస్ట్, అంటే ఫోన్లో ఎవరో ఫోన్ చేసేసి మీకు ప్రాబ్లం అంటే ఇలా మీరు ఒక తప్పు చేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి కొన్ని కేసెస్ అయితే మనం వింటూ ఉన్నాం. మనం అందరం ఇలాంటి ఇష్యూస్లో అంటే కొద్దిగా భయపడుతూ ఉంటాం. ఎవరో ఫోన్ చేసి ఇలా కేసు ఉంది మీ మీద, లేదా మీ మీద ఇలా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఎవరో ఫోన్ చేసి చెప్తే మనం వెంటనే భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం అంటే మనకి లా మీద అవగాహన లేదు. జనరల్గా మనకి ఎవరైనా ఒకవేళ అరెస్ట్ నోటీస్ కానీ లేకపోతే అరెస్ట్ చేయడానికి వస్తే డైరెక్ట్గా పోలీసు వాళ్ళే ఇంటికి వస్తారు, లేదా ఆ నోటీస్ ఏంటంటే మన ఇంటి అడ్రస్కి వస్తుంది. సో ఆ నోటీస్ తీసుకుని మనం నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇది మినిమం లాజిక్ అనమాట. ఎవరో ఫోన్ చేసేసి వీడియో చూపించో లేకపోతే ఫోన్లో మీకు ఎవరు కూడా థ్రెటనింగ్ అయితే ఇవ్వరు. అది బేసిక్ థింగ్ మనం అర్థం చేసుకో. కానీ ఇక్కడ చాలామందికి లా పట్ల మినిమం అవగాహన ఉండదు. అరెస్ట్ ప్రాసెస్ ఏంటి, అరెస్ట్ ఎందుకు చేస్తారు, అండ్ అరెస్ట్ అయినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. ఒకవేళ ముప్పు లేకపోతే మనం కోర్టులో పోరాడవచ్చు. కోర్టులో మనకి ఆ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లాలో ఈ పాయింట్స్ చాలా మందికి తెలియదు. అండ్ ఇంకొక పాయింట్ కూడా నేను అబ్జర్వ్ చేశాను, సొసైటీలో అరెస్ట్ అయినంత మాత్రాన ఆ వ్యక్తి చెడ్డవాడు కాదు, లేదా ఎక్యూజ్డ్ పర్సన్ కాదు. ఈ కేసే కాదు, ఏ కేసులో అయినా కూడా ఆయన మీద ఆ ఎలిగేషన్ అనేది కోర్టులో ప్రూవ్ అవ్వాలి. దానికి కొంత సిస్టమ్ అయితే ఉంది, దానికి లా ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ట్రయల్ రన్ జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఒకవేళ ఆయన తప్పు చేస్తే దానికి తగ్గట్టుగా కోర్టు అయితే జడ్జిమెంట్ ఇస్తారు. ఈవెన్ ఆ జడ్జిమెంట్ని కూడా ఆ పర్సన్ వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ కూడా దాన్ని సవాల్ చేయొచ్చు. అలాగా లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు 4-5 కోర్టుల్లో ఆయన ఆ యొక్క కేసుని సవాల్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అంతేగాని ఒక కేసు జరిగినంత మాత్రాన మిమ్మల్ని ఎవరు కూడా అరెస్ట్ చేసేయలేరు, అండ్ అది పనిష్మెంట్ కూడా కాదు. సో ఎవరికైతే ఈ డిజిటల్ అరెస్ట్ లేదా అరెస్ట్ పేరిట మీకు వార్నింగ్స్ కానీ ఏవి వచ్చినా కూడా ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదు. మీకు తెలిసిన వ్యక్తులు, లాయర్లు లేదా పోలీసు వాళ్ళతో మీరు ఆ యొక్క కేసు విషయాలు మాట్లాడి మీరు సరైన అవగాహన తెచ్చుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎవరికి భయపడ అవసరం లేదు. ఇది లాలో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్. అండ్ ఈ కేసు మనందరికీ మరొకసారి మన లా పట్ల మనకి ఎటువంటి అవగాహన లేదు అని చెప్పి నిరూపించింది. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూశాను, ఈయనకి బెయిల్ రాగానే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బెయిల్ వచ్చిందని చెప్తా ఉన్నారు. బెయిల్కి డబ్బులకి అనేది సంబంధం ఏమీ ఉండదు, అది మినిమం బేసిక్ థింగ్ అనమాట. ఇంకోటి, చాలా మంది తీర్పు ఇచ్చేసారని అంటున్నారు. ఇది తీర్పు కాదు, ఇది బెయిల్ అనమాట. తీర్పు అనేది ఇట్స్ లాంగ్ ప్రాసెస్. అంత త్వరగా ఎప్పుడు కూడా కోర్టులో తీర్పులు రావు. సో చాలామందికి లా పట్ల అవగాహన లేదు కాబట్టి ఇలాంటి పాయింట్లు అయితే వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఇదివరకు నేను చెప్పినట్టుగా దుల్కర్ సల్మాన్ అనే వ్యక్తి నాకు ఫేవరెట్ హీరో అనమాట. ఈ వ్యక్తి కేరళలో ఒకసారి కారు మీద వెళ్తున్నప్పుడు ఒకసారి రాంగ్ రూట్లో వెళ్తే అక్కడున్న ట్రాఫిక్ పోలీసు మీరు ఈ రూట్లో రాకూడదు, ఈ పక్కనున్న రూట్లో రావాలి, మీరు తప్పు చేశారు కాబట్టి మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావాలని చెప్తే దుల్కర్ సల్మాన్ అలాగే వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చారు.
అంతేగాని నేను పెద్ద స్టార్‌ని ఎళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోలేదు. సో, కేరళలో ఉన్న లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పోలీస్ ఎంత పవర్‌ఫుల్లో మిగతా రాష్ట్రాల్లో అదే ఇది ఉండట్లే. ఈరోజు మొన్న రిలీజ్ అయిన వీడియోలో ఆ తర్వాత సిట్యుయేషన్ నేను చూస్తా ఉన్నాను. ఓకే. అక్కడ అల్లు అర్జున్ వ్యక్తి తప్పు చేసుండొచ్చు. లేదా థియేటర్‌లో నుంచి రానని చెప్పుండొచ్చు. అక్కడ ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ మీకు రోడ్ షో చేస్తూ వెళ్ళాడో ఆ సందర్భంలోనే అక్కడ ఒక కానిస్టేబుల్ లేకపోతే ట్రాఫిక్ పోలీస్‌ని ఆయన ఆపి మీరు ఇలా చేయకూడదు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి యాక్షన్ తీసుకుంటామని చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అక్కడ పోలీసు వాళ్ళు మీరు రోడ్ షోకి మీకు అనుమతి లేదు, మీరు చేయకూడదని చెప్పి అనుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఈవెన్ ఆయన లోపకున్నారు. ఆయన థియేటర్ లోపల నుంచి బయటకు రాలేదని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. మేము పిలిచాం గానీ అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు రాలేదని చెప్పేసి ఈరోజు పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. కానీ ఒకవేళ ఆయన బయటికి రాకపోతే లాక్కొని బయటకు వచ్చేసేయాలి. ఈవెన్ ఒక కానిస్టేబులే లాక్కొని వచ్చేసే స్టామినా ఉండాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఏసీపీ వరకు రావాల్సిన అవసరం లేదు. ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐకైనా ఆ రైట్స్ ఉండాలి. ఒక కేరళలో ఒక ఆర్డినరీ కానిస్టేబుల్ చేసిన స్టెప్ ఇక్కడ హైదరాబాద్లో ఏసీపీ వరకు ఎందుకు రావాల్సి వచ్చింది? సో లా అనేది ఇంకా పవర్ఫుల్‌గా ఉండాలి. లా అనేది సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా ఒకలాగా ఉండాలి. ముందు ప్రతి ఒక్క వ్యక్తి సెలబ్రిటీస్‌ని సెలబ్రిటీలాగా ట్రీట్ చేయడం ఆపాలి. యెస్, వాళ్ళ యొక్క టాలెంట్‌ని గుర్తించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలా, వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంచాలి. అంతేగాని వాళ్ళేదో దేవుడిలాగా, వాళ్ళనేదో పెద్ద దీనిలాగా చూడడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం కేరళ నుంచో లేకపోతే ఇతర సిట్యుయేషన్స్‌లో లాని మరింత స్ట్రాంగ్‌గా, బలంగా ఉపయోగించాలి. అసలు రోడ్ షోకి ఎలో కాదు. అసలు అప్రూవల్ ఇచ్చారా, అప్రూవల్ ఇవ్వలేదో పక్కన. ఆ విధంగా రోడ్ షో జరగడం కూడా రాంగే. ఇది లాకి ఎగ్నెస్ట్ కాదని పక్కన పెట్టండి. పబ్లిక్‌కి న్యూసెన్స్ అవుతుంది. ఆ విధంగా ఆ టైంలో ఏదైనా అంబులెన్స్ వెళ్తే ఆ అంబులెన్స్‌కి ఎంత ప్రాబ్లమ్ అవుతుంది? దానివల్ల ఎంతమంది టైం వేస్ట్ అవుతుంది? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇదైతే ఎలక్షన్ టైం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోడ్ షో జరగకుండా ఆపుకుంటే, సెకండ్ ఆ సంఘటనలో మరింత ఉధృతంగా, మరింత సీరియస్‌గా పనిచేస్తుంటే ఈ ప్రాబ్లమ్ అనేది వచ్చేది కాదు. ఇక్కడ ఎవరు తప్పో ఎవరు ఒప్పో అనేది పక్కన పెడితే సిస్టమ్‌లో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, సిస్టమ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మనకి తెలియజేస్తాం. ఈ వీడియో మొదట్లో నేను చెప్పినట్టుగా ఈ మొత్తం ఎపిసోడ్‌లో నాకు అత్యంత బాధ కలిగించిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ బెయిల్ జరుగుతున్న సందర్భంలో కోర్ట్‌లో అందరూ నవ్వుకుంటా ఉన్నారు. మేబీ ఇది లైవ్ కాకపోయిండుంటే అది వేరే విషయం. లైవ్‌లో ఉన్న సందర్భంలో కూడా వాళ్ళు జోకులేసుకొని నవ్వుకుంటా ఉన్నారు. ఇది జోక్ చేసి ఆడే టాపిక్కా అని నాకు ఒక డౌట్. అండ్ ఈ కేసు పక్కన పెట్టండి. అరెస్ట్ అయ్యాడు, తర్వాత జడ్జిమెంట్ వస్తుందా రాదా, ఈ లోపల ఏం జరుగుతుందని పక్కన పెట్టండి. ఇలాంటి కేసెస్లో ఉధృతంగా పనిచేసే గవర్నమెంట్లు వాళ్ళు ఇంపార్టెంట్గా లేదా అత్యంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన చాలా లీగల్ కేసెస్, చాలా ప్రాబ్లమ్స్ ఈ దేశంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సహారా కేసు ఉంది, అగ్రిగోల్డ్ కేసు ఉంది. అండ్ రీసెంట్గా మన హైదరాబాద్లో చాలా ఫ్రాడ్ జరిగాయి, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఫ్రాడ్ జరిగాయి. అఫ్ కోర్స్ వాటి మీద యాక్షన్ జరుగుతూ ఉన్నాయి. కానీ జడ్జిమెంట్స్ ఎప్పుడు వస్తాయి? మనకి పాపులర్‌గా ఒక సామెత ఉంది. ఏంటి ఆ సామెత అంటే, ఈ దేశంలో జడ్జిమెంట్లు వచ్చిన తర్వాత ఎవరైతే ఓడిపోయాడో వాడు కోర్టులో ఏడుస్తాడు, ఎవరైతే గెలిచాడో వాడు కోర్టు బయటకు వచ్చి ఏడుస్తాడు అని చెప్పి ఒక సామెత. ఇది నేను చెప్పేది కదా, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఈ దేశంలో జడ్జిమెంట్ అనేది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఆ జడ్జిమెంట్లో తీర్పు ఎలా వస్తుందండి ఎటువంటి గ్యారెంటీ లేదు. ఎన్నో ఫ్రాడ్ కేసెస్ మనం చూసాం. ఆ ఫ్రాడ్ కేసెస్లో జడ్జిమెంట్లు జరిగాయా? అగ్రిగోల్డ్, హిరాక్ గోల్డ్ లేదా రీసెంట్గా జరుగుతున్న చాలా రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్లో ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు జడ్జిమెంట్లు ఇవ్వడానికి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీకు ఆ సెటిల్మెంట్లు చేయడానికి? అరెస్టు లేకపోతే ఇది ముఖ్యంగా జడ్జిమెంట్స్ కావాలి, విక్టిమ్స్కి న్యాయం కావాలి. ఇవి కాకుండా చిన్నపిల్లలు గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతి దగ్గర దోపిడీ జరుగుతుంది, ప్రతి దగ్గర అన్యాయం జరుగుతుంది. సో దాని మీద యాక్షన్ ఏది? ఆ యాక్షన్‌కి తగ్గట్టుగా తీర్పు లేదు. ఎక్కడో ఎన్నో కొన్ని కేసెస్‌లో ఏవో కొద్దిగా వస్తున్నాయి తప్ప మిగతా కేసెస్‌లో ఏం జరుగుతాం? అసలు తప్పు చేయాలని భయం పుట్టాలా కేసెస్‌లో, జడ్జిమెంట్‌లో అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో జరుగుతుంది ఏంటంటే డబ్బు ఉంది కాబట్టి బెయిల్ వస్తూ ఉంది, డబ్బు ఉండదు కాబట్టి కేసు ఇదవుతుంది. ఈ మాటలు ఆడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఈ దేశ ప్రజలకి న్యాయ వ్యవస్థ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది. అది దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ, ఇతర సిస్టమ్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలకి న్యాయ వ్యవస్థల మీద నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంది. ఆ నమ్మకం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కేసు పక్కన పెట్టండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో వాటిలో కూడా పబ్లిక్‌కి న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం అనేది కలిగించడం చాలా ఇంపార్టెంట్. ఫైనల్‌గా మనీకి ఈ ఇష్యూకి ఎంత సంబంధం ఉందో నేను చెప్పక్కర్లేదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర సీఎంఏ చెప్పారు. ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయల చొప్పున 4 టికెట్లు 12,000 రూపాయలు ఇచ్చి కొన్నారు. నేను మొదట్లో చెప్పినట్టుగా మీకు అభిమాన హీరోలు ఉండటం తప్పులేదు,
మూవీస్ చూడడం తప్పులేదు. మీకు నచ్చిన మూవీ మీరు చూసుకోండి. ఫస్ట్ రోజు చూస్తే థ్రిల్ ఏమొస్తుంది? తర్వాత రోజు చూస్తే థ్రిల్ రాకపోవడం ఏంటి? నార్మల్‌గా రూ. 150, రూ. 100 టికెట్‌కి రూ. 3000 ఎందుకు పే చేస్తా ఉన్నారు? ఇదివరకు మన అందరికీ తెలిసిందే మూవీ హాల్‌కి వెళ్తే దోపిడీ జరుగుతా ఉంటుంది. అంత దోపిడీ జరిగినప్పుడు థ్రిల్ అనే పాయింట్‌లో దానికెందుకు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు? ఈ ఇష్యూ పక్కన పెట్టండి. ఇష్యూ గురించి మాట్లాడట్లేదు. అదే మూవీ మీరు రెండో రోజు, మూడో రోజు చూస్తే మీకు రూ. 400కే సినిమా టికెట్లు దొరుకుతాయి కదా! రూ. 12,000 ఇచ్చి ఎందుకు కొంటున్నారు? అంత ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అల్లు అర్జున్ ఏమో పేదవాడా? లేకపోతే ప్రొడ్యూసర్ పేదవాళ్ళా? వాళ్ళకెందుకు మీ డబ్బులు ఇస్తా ఉన్నారు? మీ డబ్బులు మీరు వాళ్ళకెందుకు డొనేషన్ చేస్తున్నారు? మీకు థ్రిల్ అనే ఒక పాయింట్ మీద మీ డబ్బులు వాళ్ళకెందుకు డొనేట్ చేస్తా ఉన్నారు? అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ షో మీకు రూ. 10 టికెట్‌కో లేకపోతే రూ. 20కి వస్తే తీసుకోవడం తప్పులేదు. కానీ ఇంత ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎందుకు కొంటున్నారు అనేది నా పాయింట్. మరొక పాయింట్, చాలామంది నా దగ్గర చిన్న ఇన్వెస్టర్స్ కూడా వస్తూ ఉంటారు. ఒక ఇన్వెస్టర్ రూ. 15,000 శాలరీ తనకి. తను 3,000, 4,000 ఎస్ఐపి చేస్తా ఉన్నారు. అంటే 30% ఎస్ఐపి చేస్తా ఉన్నాడు. ఈరోజు చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గానీ, హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్స్ గానీ వాళ్ళ యొక్క సేవింగ్ చూస్తే చాలా పూర్‌గా ఉంటుంది. ఈవెన్ 50 లక్షలు, ₹1,00,00,000 శాలరీ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు ₹1,00,000 కూడా సేవింగ్ చేయట్లేదు. ఎస్ఐపి చేయట్లేదు. ఎందుకంటే మేబీ వాళ్ళకి ఈఎంఐలు లేదా ఏమంటారు లయబుల్ ప్రొడక్ట్స్, ఫ్లాట్స్ లేదా ఇతర అన్నెసరీ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారు తప్ప మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్‌లో ఎవరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదు. ఒకటి. రెండోది, చాలామంది ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్ట్‌లకు లేకపోతే వేస్ట్ వాటిలకు 20,000, 30,000, ₹40,000 సంవత్సరానికి చాలా హ్యాపీగా ఖర్చు పెట్టే వ్యక్తులు వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం ఎటువంటి సేవింగ్స్ ఉంచట్లేదు, ప్లాన్ చేయట్లేదు. ఈవెన్ కొంతమంది ప్లాన్ చేసినా కూడా దానిలో ఎక్స్‌పెరిమెంట్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకొక పాయింట్ నేను చెప్పకూడదు కానీ చెప్తా ఉన్నాను. ఈరోజు ఫినాన్షియల్ అడ్వైజర్‌కి గానీ, ఫినాన్షియల్ ప్లానర్స్ గానీ డబ్బులు ఇవ్వడానికి చాలామంది బాధపడతా ఉంటారు. ఆ 10,000, 20,000 ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకెందుకు మేము ఇవ్వాలని చెప్పి చాలామంది బాధపడతారు. ఇదే డబ్బులు ఎంటర్‌టైన్‌మెంట్, ఈవెన్ మూవీస్ కానీ, ఆల్కహాల్ గానీ, సిగరెట్స్ కానీ ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంవత్సరానికి కొన్ని వేలు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌కి మీరు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు కదా! మీ వెల్త్ క్రియేషన్‌కి, మీ వెల్త్ క్రియేట్ అవ్వాలని మీకు సపోర్ట్ చేసే వ్యక్తులకి మీరెందుకు సపోర్ట్ చేయట్లేదు? ఈ దేశంలో 150 కోట్లు పాపులేషన్ జనాభా, అందులో 100 కోట్ల మంది అడల్ట్‌లాగా ఉంటే, 30, 40 కోట్ల మంది ఇన్వెస్టర్స్‌లో ఉన్నారనుకుంటే, కేవలము 900 మంది యాక్టివ్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉన్నారు. అందులో 400 మందే కొద్దిగా యాక్టివ్‌గా ఉన్నారు. ఇన్ని కోట్ల మందికి 400 మంది ఎందుకున్నారు అడ్వైజర్స్? చూస్తే ఈ దేశంలో అడ్వైజర్స్‌కి అంత సపోర్టివ్ సిస్టమ్ అయితే లేదు. ఒకటి. రెండోది, కొన్ని సిస్టమ్స్ ఉన్నా కూడా అవి ఎలా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్‌లో నేను రిపీటెడ్‌గా కొన్ని వీడియోస్‌లో చెప్పినట్టుగా మన హైదరాబాద్‌లో దాదాపు ఈ 4 సంవత్సరాలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు చాలామంది పోగొట్టుకోవాలి. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలీదు. ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో తెలీదు. మరి ముఖ్యంగా నేను రీసెంట్ టైమ్స్‌లో మనందరికీ తెలిసిందే డిజిటల్ అరెస్ట్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల చాలామంది లక్షలు పోయాయి, కోట్లు పోయాయి అని చెప్పేసి పోలీసులు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఒపీనియన్ ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా చాలా మందికి తెలియదు. అండ్ ఎవరి దగ్గర ఒపీనియన్ తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. అండ్ వీళ్ళ లైఫ్ ఎలా తయారైందంటే, వీళ్ళ లైఫ్‌లో ఒక అడ్వైజర్ లేదు, ఒక సపోర్టివ్ సిస్టమ్ లేదు. అందుకే వీళ్ళు డబ్బులు ఇన్ని వేల కోట్లు పోగొట్టుకుంటున్నారు. వీళ్ళకే ఒక సపోర్టివ్ సిస్టమ్, ఒక అడ్వైజర్ సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ వీళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. డిజిటల్ అరెస్ట్ సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తే చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్‌నో లేదంటే నియర్ బై పోలీస్ స్టేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ లేదంటే అక్కడ ఉన్న బ్యాంక్ ఎంప్లాయీ సపోర్ట్ చేశారు. అది మంచిదే. ఇంకొంతమంది చాలామంది వాళ్ళ అమౌంట్‌ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే వీళ్ళు ఎవరికి కాంటాక్ట్ చేయాలో తెలియదు. అండ్ వీళ్ళు కాంటాక్ట్ చేయడానికి పర్సన్స్ కూడా లేదు. అండ్ అదేవిధంగా ట్రేడింగ్ రిలేటెడ్ కొన్ని స్కీమ్స్ వస్తాయి. వాట్సాప్‌లో, టెలిగ్రామ్‌లో, మెయిల్స్‌లో ఈ యాప్‌లో మీరు పెట్టండి, దీంట్లో మీరు పెట్టండి అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తున్నారు. లాస్ అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారంటే వీళ్ళు అడగడానికి వ్యక్తులు లేరు. వీళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్దామంటే నా ఇన్వెస్ట్మెంట్స్ వాడికి ఎందుకు చెప్పాలి? లేదా ఒక రకమైన ఈగో. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ఉన్నారా అంటే అసలు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఉన్నారా అని కూడా చాలా మందికి తెలియదు. అసలు సెబీ అనేది ఉందని కూడా చాలా మందికి తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో ఈ మధ్యన కాలంలో ఒక రకమైన ట్రెండింగ్ స్టార్ట్ అయింది. యూట్యూబ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే జెన్యూన్ అడ్వైజర్ అని చెప్పో, లేకపోతే ఎవరికైతే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళే జెన్యూన్ అడ్వైజర్స్ అని చెప్పో, ఈ ట్రెండ్ అయితే మార్కెట్‌లో స్టార్ట్ అయింది. కానీ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్, సెబీ రిజిస్టర్డ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా ఎవరికి తెలియదు. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్ అగైన్, రూ. 10,000, ₹20,000 ఎంటర్‌టైన్‌మెంట్ కోసమో లేకపోతే ఇంకో దేనికోసమో వేస్ట్ చేసే బదులు మీ పిల్లల చదువుల కోసం మ్యూచువల్ ఫండ్, షేర్స్ కొనుక్కోవచ్చు కదా. ఈరోజు ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంత భారీగా పెరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్‌కి ఎలాగో వెళ్ళరు, ఎందుకంటే బాగోట్లేదు అక్కడ. మరి ప్రైవేట్ స్కూల్స్‌లో ఎలా ఉన్నాయి ఫీజెస్? అసలే చిన్న ఉద్యోగులు, ఇన్కమ్ లేదని అంటున్నారు. మరి ఆ డబ్బులు మ్యూచువల్ ఫండ్స్‌లో, షేర్స్‌లో పెట్టుకుంటే మీ పిల్లల ఫ్యూచరే
బాగుంటుంది కదా. ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాలా లేదా? రెండవది, ఇంత డబ్బులు వాళ్ళకి ఏదో ఒక మెసేజ్, ఒక సమ్మర్ క్యాంపు, ఒక సమ్మర్ ట్రైనింగ్, ఒక ఆర్ట్ ఏదో నేర్పించడానికి డబ్బులు పెట్టండి. ఇలాంటి చెత్త మూవీస్ల కోసం అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు? నేను ఇక్కడ ఎవరు కూడా పర్సనల్గా టార్గెట్ చేసి చెప్పట్లేదు. ఈవెన్ అందరి కేసెస్లో నేను ఇది గమనిస్తూ ఉన్నాను. చాలా మంది ఎంటర్టైన్మెంట్ పట్ల, వేస్ట్ ఖర్చుల పట్ల డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుగా ఉంటారు తప్ప భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ కోసం, ఫినాన్షియల్ ప్లానింగ్ కోసం, సపోర్టివ్ సిస్టమ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టరు. అది వాళ్ళు చేస్తున్న పెద్ద తప్పు. నేను మామూలుగా సినిమాకి వెళ్తా సార్, ప్రతి వారం వెళ్ళి మొత్తం మేము వెళ్ళిన గ్రూప్ అందరికి మేము పాప్కార్న్, థమ్స్ అప్లు ఇవన్నీ కొంటాం. అది చూస్తుంటే అసలు మామూలుగా లేవు రేట్లు. 60 రూపాయలు ఉండే పాప్కార్న్ని ఇప్పుడు 380. దానికంటే ఒక 20 గ్రాములు ఎక్స్ట్రా ఇస్తాం, 420. అంటే నేను అసలు ఎలా కొంటారు? సినిమాకి వెళ్ళి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా కొంటారు? కొనలేరు. అది ఏం జరుగుతుంది అంటే అది పిల్లల్ని తీసుకెళ్ళారు అనుకోండి, వాళ్ళు కంపల్సరీ పాప్కార్న్, థమ్స్అప్, బిస్కెట్ అడుగుతారు. అదేమో అంతంత రేట్లు ఉంటే. మొన్న కాదు నేను అనుకుంటా, పాప్కార్న్ విషయంలో దేశం మొత్తం ఊగిపోయింది. ఈ పాప్కార్న్ మీద GST పెరిగిపోయింది బాబు అని చెప్పేసి గోళ పెట్టేశారు సోషల్ మీడియాలో. వీళ్ళందరికీ సిగ్గు లజ్జ ఉందా లేదో నాకు అర్థమైతలేదు. కానీ ఒక మాల్కి వెళ్తే ఒక పాప్కార్న్ 150 రూపాయలు, ఒక కూల్ డ్రింక్ 100 రూపాయలు. రీసెంట్ టైమ్స్ లో మరొక రకమైన దోపిడీ స్టార్ట్ చేసాయి మాల్స్. ఇదివరకు MRP మీద కన్నా ఎక్కువ తీసుకుంటే మనకి ట్యాక్స్ పరంగా కానీ లేదా విజిలెన్స్ పరంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి MRP కాన్సెప్ట్ తీసేసి బ్రాండెడ్ ఐటమ్ పక్కన పెట్టేసి అక్కడ వాళ్ళు ఓపెన్ సిస్టమ్ పెట్టి వాళ్ళే కొత్త ప్రైసెస్ మొదలు పెట్టారు. ఇప్పుడు కోక్ కావాలంటే మనకి 20 రూపాయలకో లేదా 30 రూపాయలకో ఒరిజినల్ కంపెనీ బాటిల్ అయితే దొరుకుతుంది. అదైతే దాంట్లో రేట్లు పెంచడం కష్టం కాబట్టి వీడే కోక్ మిషన్ ఒకటి పెట్టి ఆ కోక్ నుంచి డైరెక్ట్ గా మనకి కప్పులు వేసిస్తాడు. అది 150 రూపాయలు. ఎందుకంటే అక్కడ MRP సిస్టమ్ లేదు, సో దాని మీద మనం కేసు పెట్టలేం. కానీ ఇక్కడ ఏం చేశాడు, నార్మల్ కోక్ కన్నా 4 times 5 times ఎక్కువ తీసుకుంటున్నాడు. అదేవిధంగా పాప్కార్న్ 20 రూపాయలు 30 రూపాయలు కాస్ట్ అయిన పాప్కార్న్ 150, 200, 300 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గత కొన్నాళ్ళుగా నేను మాల్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అత్యంత నీచమైన చర్య ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కూడా మాల్స్లో దొరకదు. డ్రింకింగ్ వాటర్ కావాలంటే మీరు మళ్ళీ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి 100 రూపాయలు. అది కూడా 100 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. ఎంత దోపిడీ! ఒక వ్యక్తి వెళ్ళాడంటే 500 రూపాయలు, 1000 రూపాయలు, ఫ్యామిలీ వెళ్ళిందంటే 5000 రూపాయలు మినిమం కాస్ట్ అవుతుంది ఒక మాల్లో. మరి ఇంత దోపిడీ జరుగుతుంది కదా, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు ఎందుకు మాల్స్ని బాయ్కౌట్ చేయట్లేదు? అరే మీరు ఇంత ఫ్రాడ్ చేస్తున్నారా, 5 times 10 times ఎక్కువ మీరు ఛార్జ్ చేస్తున్నారా, మీ మాల్స్ బ్యాన్ చేస్తున్నామని చెప్పి పబ్లిక్ ఎందుకు అడగట్లేదు? వాడి మీద కోపం, వీడి మీద కోపం, GST మీద కోపం, లేదా అడ్వైజర్ల దగ్గరికి వస్తే డబ్బులు సేవ్ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఇలాంటి దోపిడీ జరుగుతున్నప్పుడు అన్నీ మూసుకొని సినిమాలు చూస్తారు. కేవలం వాడికి సినిమా చూడడం ఇష్టం కాబట్టి, థ్రిల్, ఎంటర్టైన్మెంట్ కాబట్టి వెళ్తాడు, అంతే కదా. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఎంతవరకైనా దిగజారిపోతారు. అదే ఫినాన్షియల్ ప్లానింగ్, ఫినాన్షియల్ గ్రోత్, జీవితాలు బాగుపడాలంటే టైం లేదు, డబ్బు లేదు, అసలు ఏదీ లేదు. మీ ఊరికి ఒక మంచి వ్యక్తి మంచి మెసేజ్ చెప్పాలని వస్తే ఎంతమంది వెళ్తారు ఆ వ్యక్తి కలవడానికి? మీ ఊరికి మీ ఒక మంచి అడ్వైజర్ వచ్చి మీ యొక్క వెల్త్ పెంచుకోవాలని సపోర్ట్ చేస్తాను అంటే ఎంతమంది ఆ వ్యక్తిని కలవడానికి వెళ్తారు? ఒక 6-7 సంవత్సరాల కిందట నేను తెలంగాణ, ఆంధ్రాలో డిఫరెంట్ ఏరియాస్లో సెమినార్స్ కండక్ట్ చేయడానికి న్యూస్ పేపర్ ద్వారా లేదా అక్కడ ఉన్న గ్రూప్స్ ద్వారా మెసేజ్ పాస్ చేస్తే చాలా మంది వచ్చేవాళ్ళు కాదు. ఈ వెల్త్ మేనేజ్మెంట్ మాకెందుకు, ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ మాకెందుకు అనేవాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ర్యాలీ వచ్చిందో లేదా మ్యూచువల్ ఫండ్ ర్యాలీ వచ్చిందో చాలా మంది ఇంకా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికో లేదంటే స్టాక్ మార్కెట్ జెన్యూన్ అని చెప్పి ఒక ఎగ్జిబిషన్లోకి వస్తుంది. అంటే ఎప్పుడో 7-8 సంవత్సరాల కిందట మీ ఊర్లోకి వచ్చినప్పుడు లేదా మీ దగ్గరికి వచ్చినప్పుడు అది మీకు అంత ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కాదు. కానీ ఈరోజు ఎంటైర్ మార్కెట్ డిస్కషన్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఇది మీకు ఇంట్రెస్ట్ అయిన ప్రోడక్ట్, జెన్యూన్ ప్రోడక్ట్ అయింది. ఇది చాలా వరకు మనకి ఆశ్చర్యం కలిగించే విషయం అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ పారామీటర్స్లో వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి అయితే ఉంటుంది. అయితే నేను ఇదివరకు చెప్పినట్టుగా సో డెఫినెట్లీ మనకి ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ థింగ్స్ అది ఇంపార్టెంట్. కానీ మీ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ యొక్క గోల్స్ ఏంటి, మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ రిటర్న్ వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం ఎంటర్టైన్మెంట్ లైఫ్ కాదు. ఈరోజు ఎంటర్టైన్మెంట్ గురించి మనం ఆలోచిస్తున్నాం, ఫ్యూచర్లో రాబోతున్న ఫినాన్షియల్ క్రైసిస్ గురించి ఆలోచన చేయట్లేదు. ఈరోజు సరైన ఫినాన్షియల్ ప్లానింగ్ లేకుండా చాలా ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క జీవితాలు కోల్పోయాయి అండ్ చాలా వరకు లాస్ కూడా అయ్యారు. సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫినాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంటర్టైన్మెంట్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, ఎంటర్టైన్మెంటల్ లైఫ్ కాదు, అది మనం గ్రహించాలి. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పెద్ద వాళ్ళ గురించి పక్కన పెట్టండి అండ్ ఆ ఇష్యూస్ని పక్కన పెట్టండి. ఈరోజు వాళ్ళు కొట్టుకుంటారు, రేపు కలుస్తారు, తర్వాత ఏమవుతారు అవన్నీ పక్కన పెట్టండి. ఈ ఇష్యూస్లో మనం తెలుసుకోవాల్సిన 3 పాయింట్లు నేను ఎవరికి చెప్పినట్టుగా లా, మనీ అండ్ సైకాలజీ, ఈ 3 ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. అండ్ వీలైనంత వరకు మనం మంచిగా
లేదా పాజిటివ్ వేలో మూవ్ అవుతూ ఉండాలి. అంతేగాని ఈ హీరోకి ఆ హీరోకి బానిసలుగా, ఈ పార్టీకి ఆ పార్టీకి బానిసలుగా, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బయాస్డ్ మెంటాలిటీతో బతకూడదు. అండ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరెప్పుడు కూడా వాళ్ళందరికీ ఈ సెలబ్రిటీలకి, పొలిటీషియన్స్కి ఒక టిష్యూ పేపర్ కింద అండ్ అంతకన్నా దారుణంగా ఉంటారు తప్ప ఫ్యాన్స్ బతుకు ఎప్పుడు కూడా ఇంతే. అఫ్ కోర్స్ నేను అందరినీ ఇన్సల్ట్ చేయట్లేదు, అందరినీ అనట్లేదు, కానీ వాస్తవంగా సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్యాన్స్ని లేదంటే ఓటర్స్ని వాళ్ళ యొక్క పొలిటికల్ కెరియర్ అండ్ బిజినెస్ గ్రోత్ గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళ గ్రోత్ వాళ్ళే చూసుకుంటారు. సో వాళ్ళ ట్రాప్లో పడకుండా మన జీవితాలు ఎలా బాగుపడాలి, మనం ఎలా బాగుపడాలి, సొసైటీకి మనం ఏ విధంగా పాజిటివ్ ఇస్తాము, సొసైటీలో మనం ఏ విధంగా ఎదుగుతామని పాయింట్లో మనం ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి చీప్ థింగ్స్ లేదా అన్నెసరీ థింగ్స్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. అండ్ అదే నేను మన ఆడియన్స్కి లేదా ఫాలోవర్స్కి చెప్తా ఉంటాను. అండ్ నేను రిపీట్గా చెప్తా ఉన్నాను, స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ మీ గ్రోత్ గురించి మీరు ఆలోచన చేయండి. అండ్ మీకు ఎవరు కూడా ఇక్కడ సాయం చేయరు, లేదా ఎవరు కూడా జెన్యున్గా మీకు సపోర్ట్ చేయరు. మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకోండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సెల్ఫ్ రెస్పెక్టివ్ లైఫ్. మీరు అంటారు చాలా మంది, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా. ఇక్కడ నాకు ఎవరి దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్ కనిపించట్లేదు. ఒకడు ఈ పార్టీకి బానిస అయితే ఇంకొకడు ఆ పార్టీకి బానిస, ఒకడు ఈ హీరోకి బానిస అయితే ఇంకొకడు వేరే హీరోకి బానిస. అండ్ ఎవరి ఎమోషన్స్కి వాళ్ళు బానిసలుగా బతుకుతున్నారు తప్ప ఎవరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేనే లేదు. సో అదైతే వాస్తవం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చాలా వ్యాలిడ్ అండ్ రియల్ టైం నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు లైక్ చేయక్కర్లేదు, సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు, కానీ మన వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో దట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్లో మనం చేస్తున్న తప్పులు ఏంటి అనేది రియల్ టైమ్గా చాలామందికి అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి డెఫినెట్లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.